ఫ్రెండ్స్, మనం ఈరోజు శని మహాదశ, శని అంతర్దశ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అనమాట. నేను శని మహాదశ సిరీస్ చేశాను. 35,000 వ్యూస్ వచ్చాయి. సో ఎక్సలెంట్ రెస్పాన్స్ అనమాట మన తెలుగు ఆడియన్స్ నుంచి. నేను 3 లాంగ్వేజ్‌లో ఇంగ్లీషు, తెలుగు, హిందీ, అంటే మనది పాన్ ఇండియా ఛానల్ అనమాట. 3 లాంగ్వేజెస్‌లో కూడా మహాదశ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. సో కొన్ని హిందీలో ప్యారలల్‌గా నడుస్తున్నాయి. ఇప్పుడు తెలుగులో కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే తెలుగు నా మాతృభాష కాబట్టి. సో ఈ శని మహాదశలో శని అంతర్దశ ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం ఇప్పుడు. శని మహాదశ. సో శని మహాదశ ఇంతకుముందు మీరు చూడకపోతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. శని మహాదశ వీడియో చూడండి. కొంత మీకు ఐడియా వస్తుంది. ఇది ఇంకా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఈ శని మహాదశలో అంతర్దశలో ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది. శని మహాదశ, శని గ్రహం ఎప్పుడు కూడా శని ఆలస్యానికి, నిబద్ధతకి, నిజాయితీకి, కష్టించి పనిచేసే తత్వానికి, నిలకడకి, వార్ధక్యానికి, విచారానికి, వ్యాకులత, బాధకి, ఆరోగ్య సమస్యలకి, విమర్శలకి, ప్రశ్నించే మనస్తత్వానికి, గ్రౌండెడ్గా ఉండే నేచర్కి, అంటే షో ఆఫ్ లేకుండా స్థిరంగా ఉండటం, వీటికన్నిటికీ కూడా శని కారకుడు అనమాట. సో శని మహాదశ వచ్చేప్పటికీ మనిషికి బాధ్యతలు వచ్చేస్తాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు మనకి కనబడనివి అవి సర్ఫేస్లోకి వస్తాయి. శని పరీక్షలు తీసుకొస్తాడు, కొన్ని పరీక్షలు పెడతాడనమాట. ఈ శని మహాదశ అనుభవించడానికి ఎంత వయసు ఉంటే, ఎంత మెచ్యూరిటీ ఉంటే అంత మంచిది. ఈ శని మహాదశలో శని అంతర్దశ అంటే ఏంటంటే రాజు మంత్రి ఆయనే. అంటే ఇంకా పూర్తిగా కూడా ఆయన కంట్రోల్లో ఉంటుంది శని మహాదశ, శని అంతర్దశ అనేది. ఎవ్వరూ కూడా జోక్యం చేసుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు. ఏ మహాదశ స్టార్టింగ్ అయినా సరే అది ఒక ఫౌండేషన్ టైము. మన ఇల్లు కట్టేటప్పుడు మనం ఏ విధంగా పిల్లర్ చేస్తామో అది ఫౌండేషన్ టైము. ఆ మహాదశ స్టార్టింగ్లో మహాదశ మొత్తం కూడా ఎట్లా ఉండబోతోంది అనేది ఆ మహాదశ అంతర్దశానాథుడు శని మహాదశ, శని అంతర్దశలో మీకు మిగతా గ్రహాల యొక్క దశలు కూడా ఎలా ఉంటాయో ట్రైలర్ కూడా చూసేస్తారు. దానికి కారణం ఏంటంటే శని మహాదశలో శని అంతర్దశ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది. శనిలో శనిలో శని, శనిలో శనిలో బుధుడు, శనిలో శనిలో కేతువు, శనిలో శనిలో శుక్రుడు. సో ఇలా సూక్ష్మ దశలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ మొత్తం 19 సంవత్సరాల దశంతా కూడా శని మహాదశ, శని అంతర్దశలో ట్రైలర్ చూసేస్తాడు జాతకుడు. ఇంకా పెద్ద విశేషంగా ఏదో సర్ప్రైజెస్, తర్వాత ఏదో ఒక సస్పెన్స్ అనేది ఉండదు. దాన్ని అర్థం చేసుకోవాలి ఆ ట్రైలర్ టైము. సుమారుగా 2 సంవత్సరాలు, 8 నెలలు, 3 సంవత్సరాల టైం వరకు ఉంటుందన్నమాట ఈ దశ. సో దీనికి చాలా ఓపిక, సహనం అవసరం అనమాట శని మహాదశ. సో మనకేంటంటే జాతక చక్రంలో రవి జాతకాలు, రవి నక్షత్ర జాతకాలు, లేకపోతే రవి మిత్రుల యొక్క లగ్నాలు ఉన్న జాతకాలు, లేకపోతే రవికి సంబంధించిన వర్గం ఏదైతే ఉందో వాళ్ళు బలంగా ఉన్న జాతకాలకు ఎలా ఉంటుందంటే శని మహాదశ కొద్దిగా కష్టంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే రవి సో ఆడంబరాలకి, ఆత్మస్థుతికి, నేను గొప్ప అనే ఒక ప్రైడ్‌కి, విపరీతమైన విశ్వాసం, కాన్ఫిడెన్స్‌కి, తండ్రికి, గవర్నమెంట్ సంబంధించిన విషయాలు, పొలిటికల్ సంబంధించిన విషయాలు, హైలీ ఇన్‌ఫ్లుయెన్షియల్ సంబంధించిన వ్యక్తులతో పరిచయాలు ఇవన్నీ రవి తీసుకొస్తాడు. ఆ గురువు వచ్చేప్పటికి ఈ రవికి ఆయన మంత్రి అనమాట. రవి యొక్క కొలువులో, రాజు యొక్క కొలువులో ఆయనకి మిత్రుడు, అధిమిత్రుడు. సో గురువు ఎప్పుడు కూడా గురువుగారు ఆయన ఆస్థాన మంత్రి రాజు చెప్పేది వినాలి, రాజు కూడా ఆస్థాన మంత్రి చెప్పేది వినాలన్నమాట. వాళ్ళ యొక్క కోఆపరేషన్ అలా ఉంటుంది. ఇక్కడ శని వచ్చేప్పటికి శనిది పూర్తిగా ఒక భిన్న వర్గం అనమాట. రవి వర్గంతో పోలిస్తే ఇది భిన్న వర్గం అనమాట. శని, శుక్రుడు, రాహువు, కేతువు, బుధుడు వీళ్ళంతా కూడా ఒక టీము. రవి, చంద్రుడు, కుజుడు, గురువు వీళ్ళు ఒక టీము. సో ఈ 2 వర్గాల మధ్య జరిగే ఈ యొక్క డ్రామా ఏదైతే ఉందో వీళ్ళ యొక్క శత్రుత్వ, మిత్రుత్వ సంబంధించిన
విషయాలు ఏవైతే ఉన్నాయో, ఘర్షణ, సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో అదే మానవ జీవితం. సో శని మహాదశకి వచ్చేప్పటికి ఒక్కసారిగా ఒక వార్మ్ క్లైమేట్‌లో ఉన్నవాడు చలిలోకి వచ్చేసినట్టు ఉంటుందన్నమాట. అదే పాజిటివ్‌గా తీసుకుంటే ఎండలో ఉండేవాడు నీడలోకి వచ్చినట్టు కూడా అనుకోవచ్చు మనం. అది మనం ఏ విధంగా భావిస్తే ఆ విధంగా ఉంటుంది అది. సో ఇక్కడ శని మహాదశలో, శని అంతర్దశలో విషయాలన్నీ కూడా పేరుకుపోతాయి. అవి బాగా డిలే అవుతాయి. ఆలస్యాన్ని చూపిస్తాయన్నమాట. తొందరగా అవ్వవు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఉద్యోగం లేట్ అవుతుంది. వివాహం లేట్ అవుతుంది. సంతానం లేట్ అవుతుంది. ఆరోగ్య సమస్యలు అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. టెస్టులు, ట్రీట్మెంట్లు. శని తొందరగా తేల్చడు. ఎందుకంటే శనేశ్వరుడు. శనే చరహ అంటే నెమ్మదిగా నడిచేవాడు. ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు ఆయన. మహాదశ 19 సంవత్సరాలు ఉంటాడు. ఏలినాటి శని రూపంలో 7.5 సంవత్సరాలు వస్తాడు. అర్ధాష్టమ శని రూపంలో 2.5 సంవత్సరాలు. అష్టమ శని రూపంలో 2.5 సంవత్సరాలు. ఇలా ఈయన మానవ జీవితంలో 50% శని ఎక్కువగా ఆధిపత్యం వహిస్తాడు. కర్మలకి, కర్మఫలాలకి కారకుడు ఈయన. సో శని మహాదశ, శని అంతర్దశలు ఎలా ఉంటుంది అంటే, మీరు కర్మల్ని ఏ విధంగా చేస్తున్నారు? ఆ కర్మల్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఎటువంటి కర్మలు చేస్తున్నారు? షార్ట్ కట్స్ ఫాలో అవుతున్నారా? ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో డబ్బులు పెట్టేసేసి లాస్ చూస్తున్నారా మీరు? ఎవరినో నమ్మి దానికి సరైన అవగాహన లేకుండా వాళ్ళ వ్యాపారంలో మీరు డబ్బులు పెట్టి కోల్పోతున్నారా? లేతే తప్పుడు సంతకం మీరు పెట్టి వేరే వాళ్ళ దానికి మీరు గ్యారంటీ ఇచ్చి డబ్బు కోల్పోతున్నారా? అంటే విశ్వసనీయత మీద ఎప్పుడు కూడా ఉంటుంది శని మహాదశ, శని అంతర్దశలో ఫలితాలన్నీ కూడా అనమాట. అంటే మీరు చేసే పని అన్ని విధాలా మీకు అవగాహన ఉన్న పని చేస్తున్నారా? అది వ్యాపారం కానీ, అది ఒక వ్యవహారం కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు. చేసినప్పుడు వ్యవహారాలని మీరు సూపర్వైజ్ చేస్తున్నారా? లేతే ఆ పనిని మీరు చేస్తున్నారా? శని మహాదశ వచ్చింది అంటే మాత్రం బాస్ అనే సీట్‌ని ఖాళీ చేసి వచ్చేయాలన్నమాట ఆ వ్యక్తి. వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా సరే. దానికి కారణం ఏంటంటే, కింద వాళ్ళు పెత్తనం చేసి పడేస్తారు మిమ్మల్ని. లేతే వ్యాపారంలో మోసాన్ని చూపిస్తారు. ఖర్చులు పెరిగిపోతాయి. అకౌంటింగ్ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. మెర్క్యూరీ వ్యాపారానికి, సేల్స్ అండ్ మార్కెటింగ్‌కి ఆయన కారకుడైతే, శని కస్టమర్ సర్వీస్ కారకుడు. అంటే మీరు మీ క్లయింట్‌ని, మీ పార్ట్నర్‌ని ఎంత హ్యాపీగా ఉంచగలిగితే మీకు అంత మంచి రిజల్ట్ వస్తుంది శని మహాదశలో. అది బిజినెస్ క్లయింట్ కావచ్చు, లేకపోతే బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. అలాగే శని రిలేషన్‌షిప్స్‌కి వచ్చేప్పటికి స్టేబుల్ రిలేషన్‌షిప్స్ అంటే నిర్దిష్టమైన, నిలకడైన సంబంధ బాంధవ్యాలని మాత్రమే శని కోరుకుంటాడు. ఆ సంబంధం, ఆ యొక్క రిలేషన్‌షిప్ ఎటువంటి సత్యవంతమైనది అనేది ఆయన ఎప్పుడు పరీక్షలు చేస్తూ ఉంటాడు. శని మహాదశ, శని అంతర్దశలో వ్యాపార, వృత్తి, వైవాహిక ఈ యొక్క జీవనాలలో మనిషి పరీక్షల్ని ఎదుర్కొంటాడు. పరీక్షల్లో నెగ్గాలి అంటే సహనం ఉండాలి, నిజాయితీ ఉండాలి, కష్టించే తత్వం ఉండాలి. మనది తప్పన్నప్పుడు తప్పని ఒప్పుకునే లక్షణం ఉండాలి. రవి జాతకుల్లాగా వాళ్ళకి డాంబరికము, ఈగో ఉండకూడదు, అసూయ ఉండకూడదు. తప్పుని తప్పుగా లెక్కేయాలి. ఎందుకంటే శని న్యాయానికి కారకుడు. అలాగే పెద్దవాళ్ళకి, వృద్ధులకి, వికలాంగులకి సేవ చేయటం, వాళ్ళకి సహాయం చేయటం, వాళ్ళకి అన్నం పెట్టడం లేని వాళ్ళకి. ఇది చేస్తే శని చాలా సంతోషిస్తారు. వాళ్ళకి శని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఎప్పుడైనా సరే నవగ్రహాల్లో ఏ గ్రహం కూడా చెడ్డ గ్రహం కాదు. పాపగ్రహాలు ఎందుకు అన్నావు అంటే, ఆ పాపగ్రహాలులో మనిషిని ఎక్కువ కష్టపడతాయి. వాటికి ఓర్పు ఉండాలి ఆ దశల్లో. అలాగే శని కూడా పరీక్షని, ఓర్పుని పెడతాడనమాట. మనకు ఓర్పు ఉండాలి. అలాగే ఆయన పరీక్షల్లో మనం నెగ్గాలి. అప్పుడు ఆయన రాజయోగాలు ఇస్తాడు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, శని మహాదశ వచ్చింది అంటే హాలిడే టైం అయిపోయింది. మహాదశల్లో ఎటువంటి టైంకి ఎంటర్ అయ్యారు అంటే, జీవితాన్ని జాగరూకతతో, జాగ్రత్తగా
అన్ని విషయాలని అవగాహన చేసుకుని ముందుకెళ్ళే సమయం వచ్చినట్టు శని మహాదశ, శని అంతర్దశలో. అది ఆరోగ్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, రిలేషన్‌షిప్స్ కావచ్చు. ఉద్యోగాలు పోవటము, బిజినెస్‌లో లాస్ అవ్వటము, అనారోగ్యం పాలవటము, హాస్పిటల్ పాలవటము, డైవర్స్‌లు అవ్వటము, కోర్ట్ చుట్టూ తిరగటము, డిస్ప్యూట్‌లో ఇరుక్కోవటము, ఇవన్నీ శని మహాదశలో జరుగుతాయి. దానికి కారణం ఏంటంటే, మనిషి దగ్గర స్టెబిలిటీ అనేది ఉండదు. శని కోరుకునే స్టెబిలిటీ మనిషి దగ్గర ఉండడు. అంతకుముందు గురు మహాదశ నడుస్తుంది. గురువు ఏం చేస్తాడంటే ప్యాంపర్ చేసేస్తాడు గురువు. ఓకే. నువ్వు ఒక చోట తప్పు చేస్తే ఆయన క్షమించేస్తాడు. ఎందుకంటే క్షమాగుణం గురువుకు. ఇంకొక మార్గం చూపిస్తాడు. పర్లేదు నాన్న నీకేం పర్వాలేదు. ఓకే. నీకు దెబ్బ తగిలిందా? నువ్వు తప్పు చేశావా? ఓకే. ఏం పర్వాలేదు. నువ్వు ముందుకెళ్ళు ఈ మార్గంలో. నీ తప్పును తెలుసుకొని అని చెప్తాడు గురువు. ఆయనంత సాఫ్ట్‌గా శని చెప్పడు. శని శిక్షణ వేస్తాడు తప్పు చేస్తే తన దశలో. అది ఆర్థికమైన కావచ్చు, రిలేషన్‌షిప్ విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు. సో, ఈ శని మహాదశ, శని అంతర్దశ అనేది ఎలాంటిది అంటే, సపోజ్ మీరు యుక్త వయసులో ఉన్నారు. మీకు ఒక ముసలి గుర్రం నేను ఇచ్చాను. దాని మీద మీరు స్వారీ చేద్దాం అనుకుంటున్నారు. చాలా తొందరగా వెళ్ళిపోవాలి మీ యొక్క డెస్టినేషన్‌కి. వెళ్ళగలరా? మీకు వెళ్ళాలని ఉంటుంది. ఆ గుర్రం పరిగెత్తలేదు. అంటే శని మహాదశ అనేది ఇది స్లోగా వెళ్తూ ఉంటుంది. స్టెబిలిటీని ఇస్తుంది. జీవితంలో ఒక అవగాహన ఇస్తుంది. ఒక ప్రాక్టికల్ యాంగిల్ అనేది తీసుకొస్తుంది లైఫ్‌లో. ఎవరైతే ఊహల్లో ఉన్నారో, ఇమాజినేషన్‌లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనువిప్పు శని మహాదశ, శని అంతర్దశ. అంటే మనిషి ఎమోషన్స్‌ని పక్కన పెట్టి ప్రాక్టికల్ నేచర్‌ని అలవాటు చేసుకోవాలి శని మహాదశ వచ్చేప్పటికి. అప్పుడు శని మహాదశ చాలా సాఫీగా ఉండే అవకాశం ఉంది. అలాగే శని ఏకాంతానికి కారకుడు. ఈ శని మహాదశ, శని అంతరం వచ్చేప్పటికి ఎప్పుడు 10 మందితో మీరు ఉండేవాళ్ళు అంగబలం, ధనబలం ఇవన్నీ ఉన్నవి. ఒక్కసారిగా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది ఆ వాతావరణం, ఆ ఎనర్జీ. మీతో పాటు అంత సామాన్యంగా, అంత ఈజీగా ఎవరు కూడా పార్ట్నర్ కారు. మీరు సొంతంగా చేయాల్సొస్తుంది ఏదైనా సరే. మీ నిబద్ధతతో, మీ నిజాయితీతో, మీ కష్టంతో చేయాల్సొస్తుంది. తర్వాత శని ఏదో రాత్రి అదృష్టాన్ని తీసుకురాడు. గురువులాగా, రాహులాగా పెద్ద సెలబ్రిటీని చేసేయడు మిమ్మల్ని. మనం చేసే కర్మల బట్టే కర్మ ఫలితాన్ని కూడా ఆయన ఇస్తాడనమాట. శని మహాదశలో శని అంతర్దశని కనుక సాఫీగా గనక మనిషి కనుక ప్రయాణం చేయగలిగితే మిగతా అంతర్దశలన్నీ చాలా సునాయాసంగా, సాఫ్ట్‌గా, సక్సెస్‌ఫుల్‌గా జరిగిపోతాయి. మహాదశ స్టార్టింగ్‌లో డిఫికల్ట్ దశ ఏంటి అంటే మహాదశ స్టార్టింగ్ దశ. శని మహాదశ, శని అంతర్దశ. అలాగే మెచ్యూర్ థింకింగ్. కొంతమందికి చాలా చిన్నతనంలో శని మహాదశ స్టార్ట్ అవుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రము, పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము. వీళ్ళకి చాలా చిన్నతనంలో స్టార్ట్ అవుతుంది. వాళ్ళ శని మహాదశ, శని అంతర్దశలో వాళ్ళు పుట్టారంటే కొద్దిగా వాళ్ళ ఇబ్బందులు చూసే అవకాశం ఉంది. వాళ్ళ బాల్యం అంత గొప్పగా మెమరబుల్‌గా ఉండదనమాట. ఆ మెమరీస్‌ని వాళ్ళు చెరిపివేద్దాం అనుకుంటారనమాట. అంటే అనారోగ్యం చేయటం, లేతే వీళ్ళ పుట్టినప్పుడు ఎవరో కోల్పోవటం చిన్నతనంలోనే వీళ్ళకి ఊహ లేనప్పుడు, లేతే అమ్మమ్మ గారి ఇంట్లో పెరగటము, లేతే హాస్టల్‌లో ఉండటము, ఇంటికి దూరంగా ఉండటము, ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వచ్చేయటము. వాళ్ళ బాల్యం అంత ఆహ్లాదంగా లేకపోవటము, బాల్యంలోనే వాళ్ళు కొన్ని బాధ్యతలు చూసి రావటము అనేది జరగచ్చు సినిమా దశలో పుట్టిన వాళ్ళకి. అయితే ఈ యొక్క వయస్సు పెరిగిన కొద్దీ శని మహాదశ గొప్పగా అనుభవంలోకి వస్తుంది. సో, శని ఎప్పుడు గూడా అదృష్టాన్ని తీసుకురాడు. మనం చేసే కర్మను బట్టి కర్మ ఫలితాన్ని ఇస్తాడు.
అలాగే చదువుకునేవాళ్ళు ఉన్నారు అంటే శని మహాదశలో బాగా ఎక్కువ కష్టపెట్టి చదవాల్సి వస్తుంది. బద్ధకాన్ని పక్కన పెట్టి అదృష్టం మీద ఆధారపడకూడదు. ఏదో ఫ్లూక్‌గా ఏదో వస్తుంది అనుకోకూడదు. మీరు పెట్టిన ఎఫర్ట్ బట్టే రిజల్ట్ వస్తుంది. వ్యాపారం చేసేవాళ్ళు ఒక యజమానిగా కాకుండా, బాస్‌గా కాకుండా ఒక వర్కర్‌గా వ్యాపారం చేయాలి. అలాగే ఉద్యోగం చేసేవాళ్ళు ఇండివిడ్యువల్ కంట్రిబ్యూటర్‌గా వాళ్ళకి అధికారం ఉన్న పదవిలో అన్నీ తెలుసుకునే విధంగా వాళ్ళు వర్క్ చేసుకోవాలి. నేను చాలామంది జాతకాలు చూశాను. లాంగ్ టర్మ్ క్లయింట్స్‌తో 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వర్క్ చేసి అదే రోల్‌లో ఒక చిన్న ట్రైనీగా చేరి చాలా పెద్ద పొజిషన్‌కి వెళ్ళిన వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్‌లో, అలాగే బిజినెస్‌లో అలాగే ఎక్స్‌పాండ్ చేసిన వాళ్ళు చాలామంది చూశాను శని మహాదశలో. శనికంతా కూడా ఏంటంటే ఎండ్యూరెన్స్, సహనము, నిలకడ, సరైన కర్మలు ఈ 3 చాలా ముఖ్యమైనవన్నమాట. అలాగే శని మహాదశలో రిలేషన్‌షిప్‌లో తండ్రితో రిలేషన్‌షిప్ సరిగ్గా ఉండకపోవటం, తండ్రితో విభేదించడం. ఎందుకంటే స్వాభావికంగా రవి, శనులు తండ్రి కొడుకులయ్యారు. వాళ్ళిద్దరికీ కూడా కొన్ని ఐడియల్స్‌లో వాళ్ళిద్దరికీ డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి కూడా మనం అనుభవంలోకొస్తాయి మనకి. అలాగే సెల్ఫ్ డిస్క్రిమినేషన్, సంకుచిత మనస్తత్వం, నెగెటివ్ ఆలోచించడం, డిప్రెషను ఇవన్నీ కూడా శని మహాదశలో జనరల్‌గా సహజంగా చూసే లక్షణాలన్నమాట. వీటిని ఓవర్‌కమ్ చేయాలి, అధిగమించాలి అంటే ఖచ్చితంగా గురువుకి, శనికి సంబంధం ఉండాలి జాతకంలో. గురువు యొక్క దృష్టి శని మీద ఉండటం గాని, లేతే గురు నక్షత్రాల్లో శని ఉండటం గాని, శని నక్షత్రాల్లో గురువు ఉండటం వల్ల ఈ యొక్క శని యొక్క ప్రభావం తగ్గుతుంది. జాతక చక్రంలో, జాతక భాగంలో, మహాదశల్లో ఏ గ్రహమైనా సరే మనని బాగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే, రక్షణ ఉండాలి అంటే గురు దృష్టి ఖచ్చితంగా ఉండాలి ఆ గ్రహానికి. గురు సంబంధం ఉండాలి. సహజంగా 95% అన్ని గ్రహాలకి ఏదో విధంగా గురు సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనిషి కష్టాలు పడి పడలేక చివరికి చేతులెత్తేసి దేవుడి కాళ్ళలో పడతాడు. అంటే గురువుని ఆశ్రయిస్తాడు. కాకపోతే గురువు ఏమడుగుతాడంటే, నువ్వు అన్ని ప్రయత్నాలు చేసి, అన్ని కర్మలు చేసి నా దగ్గరకు వచ్చావా? లేకుండా నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేయకుండా నా దగ్గరకు వచ్చావా ఆశీస్సుల కోసం? ఇది కూడా గురువు అడుగుతాడు. అందుకే శని అనుగ్రహిస్తే గాని గురువు అనుగ్రహించడంటారు. అది గోచారంలో కావచ్చు, జాతక చక్రంలో కావచ్చు. అలాగే రిలేషన్‌షిప్స్‌లో పార్ట్నర్ చాలా టఫ్‌గా ఉంటాడు. ఎవరికైతే శని సప్తమంలో ఉన్నారనుకోండి, శని అంతర్దశ వచ్చిందనుకోండి, ఆ పార్ట్నర్‌కి వీళ్ళకన్నా ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది. వాళ్ళకి ప్రాక్టికల్ థింకింగ్ చాలా ఉంటుంది. వాళ్ళు క్వెషన్ చేయకపోయినా పరిస్థితులు ఎట్లా వస్తాయంటే వాళ్ళని పరీక్షిస్తున్నారు, క్వెషన్ చేస్తున్నారు అనిపిస్తుంది. కాకపోతే అది రిలేషన్‌షిప్‌కి మంచిది. శని సప్తమ స్థానంలో ఉచ్చను పొందుతాడనమాట. ఆయనకి స్టేబుల్ రిలేషన్‌షిప్స్ అంటే చాలా ఇష్టం శనికి. ఎందుకని? అది ఎప్పటికప్పుడు అభివృద్ధి పొందుతూ ఉంటుంది. అంటే అది కర్మయోగానికి సంబంధించింది. ఇద్దరు వ్యక్తులు కలిసి పార్ట్నర్‌గా అది మ్యారీడ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు. దీర్ఘకాలం గనక వాళ్ళు ఒక వ్యాపారం గాని, ఒక వివాహ వ్యవస్థలో గాని ఉన్నారంటే అది డెఫినిట్‌గా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అవుతుందనమాట. అందుకే శని ఎప్పుడు కూడా సప్తమ భావంలో స్వాభావిక సప్తమ రాశి తులారాశిలో ఉచ్చను పొందుతాడనమాట. ఆయన రిలేషన్‌షిప్స్ పాడు చేసేవాడు కాదు. రిలేషన్‌షిప్ స్టెబిలిటీతో వెళ్ళాలి చాలా కాలం అని కోరుకునేవాడు. దానికి ఆయన సహకరిస్తాడు. దానికి తగ్గట్టుగా మనం మన యొక్క కర్మలుండాలి. అలాగే శని మహాదశ, శని అంతర్దశ వచ్చినప్పుడు శనికి 19,000 జపము, క్షీరతర్పణ, శనిగ్రహ శాంతికి, హోమము, రుద్రాభిషేకం ఇవన్నీ చేసుకోవడం కూడా చాలా మంచిది. ఒక మహాదశ నుంచి ఒక మహాదశలోకి ఎంటర్ అవుతున్నారంటే ఖచ్చితంగా గ్రహశాంతి చేసుకుంటే ఆ యొక్క గ్రహం యొక్క అనుగ్రహము, సపోర్టు ఖచ్చితంగా అందుతాయన్నమాట. మనకి అవగాహనలోకొస్తుంది. అంటే ఈ గ్రహం మనకి ఏం నిర్దేశిస్తుంది? మనం ఏ మార్గంలోకెళ్ళాలి? అలాగే ఇంద్రనీలం పెట్టుకోవడం, బ్లూ సఫైర్ పెట్టుకోవటం. ఇది గూడా చాలా ప్లస్ అవుతుంది. అలాగే శని ఆయుర్ధానికి కారకుడు. ఎవరికైతే జాతకంలో శని కొన్ని స్థానాల్లో ఉన్నాడో, తృతీయ స్థానము, అష్టమ స్థానము, వ్యయ స్థానము, లగ్నము వీళ్ళందరికీ విశేషమైన ఆయుర్దాయం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆయన అనారోగ్యాన్ని ఇస్తాడు. తొందరగా వీళ్ళకి ఆ మరణం అనేది రాదు. ట్రీట్మెంట్ తీసుకొని కంటిన్యూ అవుతుందనమాట.
ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ డయాబెటిక్ పేషెంట్, బీపీ పేషెంట్ లాగా. ఆయుర్దాయ కారకుడు ఆయన. కర్మకి, ఫలితాలకి కారకుడు. అంటే జీవితంలో ముఖ్యమైన విషయాలు దశమ స్థానం, ఏకాదశి స్థానం ఈ రెండిటికి కూడా ఆయన కారకుడయ్యాడాయన. ఒక ఆయుష్యే కాదు. సో ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్. శని మహాదశ, శనీంద్ర దశ ఎట్లా ఉంటుందనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌కి.